గలతీలు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచన గల భాగము, పరిశుద్ధుడైన లూకా రాసిన శుభవార్త 10వ అధ్యాయము 23 నుండి 37 వచనాలు భాగమును మనం చదవగా విన్నాం. ఇందులో మూలాంశముగా లూకా శుభవార్త 10వ అధ్యాయము 23వ వచనము నుండి 37వ వచన గల భాగాన్ని మూలాంశంగా తీసుకోవడం జరిగింది. దీనిలో ఒక ప్రశ్న, ఒక వ్యక్తి యేసయ్యను అడగడం మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రశ్న, ఒక వ్యక్తి యేసయ్యను అడగడం మనము చూస్తూ ఉన్నాం. అదేమిటి అనంటే, నిత్య జీవము పొందాలి అనంటే ఏమి చేయాలి? మన అంశం అదే. ఇది నాన్న ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. జీవము అంటే చలించు ప్రతి దానిలో ఉండేది జీవము. అందుకని వాటిని జీవులు అని పిలిచారు. ఈ జీవం ఏంటంటే శాశ్వతమైనది కాదు, ఇది నశించిపోయేది, పాడైపోయేది, మట్టిలో కలిసిపోయేది. ఇది అశాశ్వతమైనటువంటిది జీవము. శరీరము నుండి ప్రాణము వెడలిపోగానే ఈ శరీరము కదలలేని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి జీవము అనేది అశాశ్వతమైనటువంటిది. పౌలు గారు ముందుగానే చెప్పాడు, కొరింథీ సంఘానికి రాసిన ఆ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచన ఏ భాగంలో అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోచాలమ్మా. ఏ నివాసము? ఈ నివాసము ఏమైపోతుంది? శిథిలమై, ఇది పాడైపోతుంది. కానీ నిత్య జీవము లేక ఎటర్నల్ లైఫ్ అనేది శాశ్వతమైంది. దానికి నశింపు లేదు, అది నిత్యము ఉండేటువంటిది. అందులోనే కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము బి భాగం 1 వచ్చిన బి భాగములు అంటాడు, నిలిచి ఉండేటటువంటిది ఏంటంటే నిత్య జీవం మాత్రమే. అయితే ఇది నాన్న మనం తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి చర్చిద్దాం. మొదటిది, అది ఎక్కడ ఉంది? అది ఎక్కడ ఉంది? రెండవది, అక్కడున్న పరిస్థితులు ఎటువంటివి? మూడవది, అక్కడుండే ప్రజలు ఎలాగుంటారు? నాలుగవది, అందులోనికి ఎవరు చేరగలరు? ఈ 4 అంశాలు మనం నేర్చుకుందాం. మొదటిది మనం గమనించినట్లయితే, అది ఎక్కడ ఉంది అనంటే అది దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఎక్కడుంది? కీర్తనల గ్రంథము 90వ సంకీర్తన 1వ చరణము, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే. అది ఎక్కడ ఉందనంటే అది దేవుని దగ్గర ఉంది. దాన్ని నిర్మించిన వారు ఎవరు అనంటే
ఎవరు నిర్మించారు? ఏమ్మా, ఎవరు దేవుడే. దాన్ని నిర్మించిన వాడు దేవుడే. దేవుని యొక్క స్వహస్తాలతో దాన్ని నిర్మించాడటండి. దైవలేఖన భాగంలో దాని గురించి స్పష్టంగా యేసే చెప్పాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, మీ హృదయాలు కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచారు, నా యందును విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, స్థలములు సిద్ధపరచడానికి నేను వెళ్ళుచూ ఉన్నాను, మరలా వచ్చి మిమ్మలను. దాన్ని చేసిన వారు ఎవరనంటే దేవుడే దానిని నిర్మించి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. తన స్వహస్తాలతో దానిని నిర్మించి ఉన్నాడు ఆయన. ఎవరి కొరకు నిర్మించాడు? ఎవరి కొరకు దాన్ని నిర్మించాడు అని అంటే తన యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి జీవించు వారి కొరకు దానిని నిర్మించాడు. ఎవరి కొరకు నిర్మించాడు? వినాలా? ఎవరి కొరకు? తన యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచిన వారి కొరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం త్వరగా తీయాలా, 13వ వచనం కాడిని చదవండి. వీరందరూ 16 చదువు సరిపోతుంది. 16 అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును వెదుకుచున్నారని విశదపరుచుచున్నారు కారా, అందుచేత వారి దేవుడునని అనిపించుటకు ఆయన వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా వారి కొరకు ఒక పట్టణమును, అది ఎవరి కొరకు సిద్ధపరిచాడు? ఇది విశ్వాసము గల వారి కొరకు దాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, అది దేవుని దగ్గర ఉంది. దేవుడే దానిని ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు అనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో జీవిస్తూ తుదా శ్వాస విడిచేంత వరకు నమ్మకముగా విశ్వాసముతో కొనసాగించు వారిని కొరకు దానిని ఏర్పాటు చేశాడు. అయితే అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి? ఎలా ఉంటాయి చెప్పండి? ఏమ్మా, చాలాసార్లు చెప్పాను నేను. అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయనంటే జననంబు మరణంబు సంసార సుఖ బాధలను బావే చుటగల్గా దాపురమో నాందు మునోనీతి కోరా కాపా దను బంధు తన వారి కానో నీళ్ళ నియోదుడుచు నానా దేవు డాందుండి పరిశోద్ధి 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 అనేవేనా బాడు పోరా మాదిగో పద పదారే ప్రియులారా. ఏమన్నమాటండి? ఆకలి ఉండదు, దప్పికుండదు, సంసార సుఖబాధలు ఉండవు. అక్కడ నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. అక్కడ అదే ఉంటుందండి.
అక్కడ పరిస్థితులు అలాగే ఉంటాయి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలు. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలపుల బొగ్గు యొద్దకు వారి నడిపించును. దేవుడే వారి కనుల ప్రతి బాష్ప బిందువు. ఎండ ఉండదు, వడగాలి ఉండదు, అక్కడ ఏముండవండి. అక్కడ రాగద్వేషాలు ఉండవు, బంధుప్రీతి ఉండదు. అక్కడ అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్. అక్కడ అందరు సమానమే. అక్కడ కూడా హెచ్చు తగ్గులేవి. అయితే అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఏమా జాగ్రత్తగా వినాలా. అక్కడ ఉండేవాళ్ళు ఎలాగుంటారు? మొదటిది, అది ఎక్కడ ఉంటుందో నేర్చుకున్నాం, దేవుని దగ్గర ఉంది. అది ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడే ఏర్పాటు చేశాడు. అక్కడ నివసించేవారు ఎవరంటే విశ్వాసులు. అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయంటే నెమ్మదితో కూడినటువంటి జీవితం ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి జనులు ఎలాగుంటారు? దేవదూతలను పోలి ఉంటారు. ఎలా అండి? దేవదూతలను పోలి ఉంటారు. ఒక దినాన్న సద్దూకయ్యులు వచ్చి యేసయ్యను ఒక ప్రశ్న అడిగారు. ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ వ్యక్తి తన పిల్లలు లేకుండానే చనిపోయాడు. యూదా ధర్మశాస్త్ర ప్రకారం తన తమ్ముడు చేసుకున్నాడు. తన తమ్ముడు కూడా చనిపోయాడు పిల్లలు లేకుండా. మరలా 3వ వాడు చేసుకున్నాడు, 4వ వాడు చేసుకున్నాడు. ఇలాగ 7 చేసుకున్నారు, 7 చనిపోయారు. అయితే పునరుద్ధాన దినమందు ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది? అప్పుడు యేసే చెప్పాడు, అయ్యా ఆ దినాన్న పెళ్లి చేసుకోవడాలు ఉండవు, పెళ్లికి ఇవ్వబడాలు ఉండవు. వాళ్ళందరూ ఎలాగుంటారనంటే దూతలను పోలి ఉంటారు. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 30వ వచనం. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న ఆ దూతల వలె ఉందురు. ఎలా ఉంటారటండి? తెల్లని వస్త్రాలు ధరించుకుంటారట వాళ్ళు. అక్కడ ఉండేవాళ్ళు అందరి గురించి మాట్లాడడంలా, అక్కడ ఉండేవాళ్ళ గురించే మాట్లాడతారండి. అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉంటారంట? తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటారు. అయితే అందులో ఎవరు ప్రవేశించగలరు? ఇప్పుడు ఒక ప్రశ్న, నిత్యజీవం పొందాలంటే నేనేమి చేయాలని ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి. నిత్యజీవం పొందడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు, అవునా లేదా? ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. సర్వసాధారణంగా హైందవులు మోక్షం పొందాలని అంటే 3 మార్గాలను ఎన్నుకుంటారు. మొదటిది భక్తి మార్గము, రెండవది జ్ఞాన మార్గము, మూడవది కర్మ మార్గము. భక్తి మార్గము అని అంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరగడం, ఇదంతా కూడా భక్తి మార్గం. జ్ఞాన మార్గం అని అంటే సాధువులు, ఋషులు, వారు జ్ఞానము ద్వారా ముక్తిలోనికి మోక్షములోనికి ప్రవేశించాలని ప్రయత్నం చేసేవాళ్ళు. మూడవది కర్మ మార్గము అని అంటే దాన ధర్మాలు చేయడం ద్వారా
మోక్షానికి చేరుకోవచ్చని ప్రయత్నము చేస్తారు. ఇది ఎవరికేనంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం హైందవుల్లో, కానీ క్రైస్తవుల్లో ఈ 3 మార్గాలు ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానము, బైబిల్ వాక్యము తెలిసి ఉండాల. రెండవది భక్తి జీవితం ఉండాల. మూడవది క్రియలు ఉండాల. ఈ 3 ఉంటేనే అక్కడికి వెళ్తాం. ఈ పై 2 ఉండి కిందది లేదనుకోండి, ఇది భక్తి మార్గము, జ్ఞానము, వాక్యం తెలిసి భయభక్తులు కలిగి జీవించినప్పటికీ కూడా ఈ క్రిందది ఉందే కర్మము, క్రియలు, ఇది లేకపోతే శూన్యం. అదే ఇది నాన్న చదవబడినటువంటి సువార్త లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలని అడిగినప్పుడు యేసయ్య ఆయన ద్వారానే సమాధానం చెప్పండి. ధర్మశాస్త్రము నువ్వు చదవలేదా? ధర్మశాస్త్రం నీకు తెలియదా అని ఎవరైతే యేసయ్యను ప్రశ్నించాడో ఆ ధర్మశాస్త్రోపదేశకుని ద్వారానే సమాధానం చెప్పించాడండి ఈయన. ధర్మశాస్త్రం ఏమి చెప్తుంది? నీ దేవుడని యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. అప్పుడు నా పొరుగువాడు ఎవడని అంటున్నాడు. ఆయన ఒక ఉపమానం చెప్పాడు కదా, మంచి సమరయుని కథ. మన కథలాగానే చూస్తాం కానీ దీనిలో ఉన్న ఆంతర్యాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాం. 3 వ్యక్తులు ఆ మార్గము గుండా వెళుతున్నారు. ఆ మార్గములో యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నటువంటి ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి పడవేయబడ్డాడండి. అతడు మరణముతో పోరాడుతూ ఉన్నాడు. మొదటి వ్యక్తి వచ్చాడు, మా వర్గానికి చెందినోడు, యాజకుడు. అంతే కదా, ఏమా యాజకులంటే మా వర్గానికి చెందినోడు. చెప్పేవాడే కానీ చేసేవాడు కాదు. నువ్వు ప్రేమించు, కనికరించు, దయ చూపించు, కృప చూపించు, క్షమించు అని చెప్పేవాడే కానీ చేసేవాడు. అందుకని యేసయ్య కూడా ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములోనికి ప్రవేశింపలేడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నీ నామమును మేము బోధించలేదా? నీ నామమును మేము అద్భుతాలు చేయలేదా? నీ నామమును అనేకమైన సూచక్రియలు చేయలేదా? సంఘాన్ని ఎంతలాగా బలంగా నడిపించలేదా? ఆయన అన్నాడు సింపుల్గా, అక్రమము చేయవారులారా మీరెవరు నాకు. అయిపోయింది, సింపుల్. కనీసం చూడని కూడా చూడలేకపోయాడండి యాజకుడు. ధర్మశాస్త్రం తెలీదా? వాక్యం తెలీదా? బోధించేవాడేగా, చెప్పుడే కానీ చేసుడు లేదటండి. రెండో వ్యక్తి వచ్చాడు, లేవీయుడు. ఇతనెవరు? లేవీయుడు ఎవరండి? ఇతడు కూడా దేవాలయంలో సేవ చేసేవాడే. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే సంఘ పెద్దలు, పిసిసి పెద్దలు, డెలిగేటు, స్త్రీల సమాజం, యవనస్తులు, సండే స్కూల్ పిల్లలు, అంతే, మనమే. వీళ్ళకి అంతా తెలిసి వీళ్ళకి కూడా ఎందుకు? వీళ్ళు కూడా దేవాలయంలో ఉండేవాళ్ళే, వీళ్ళు కూడా దేవాలయానికి వచ్చేవాళ్ళే, సేవ చేసేవాళ్ళే, వినేవాళ్ళే.
వీళ్ళకి కూడా అంతా తెలుసండి. కానీ ఏం చేశారు? చూసి వెళ్ళిపోయాడండి. మూడో వ్యక్తి వచ్చాడు, అన్యుడు. ఎవరండి? అన్యుడు. అన్నీ తెలిసిన మనం ఏం చెయ్యం, ఏమి తెలియని వాళ్ళే చేయగలుగుతారు. ఒక అన్యుడు వచ్చాడండి. అన్యుడు వచ్చి ఏం చేశాడు? గాయాలు కడిగి పరిచర్య చేశాడు. ముందు ఫస్ట్ ఎయిడ్ కదా, ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా మనం. శుభ్రంగా గాయాలు కడిగి కట్లు కట్టి ఎక్కడ తీసుకెళ్ళాడు? అక్కడితో నా పని అయిపోయింది అనుకున్నాడా? అక్కడితో నా పని అయిపోయిందని అనుకోవాలా. ఎక్కడ తీసుకెళ్ళాడు? పూటకుళ్ళవాని అద్దెకు తీసుకెళ్ళాడు. అక్కడ దిగబెట్టేశాడా? కొంత ద్రవ్యం ఇచ్చి నేను వచ్చే వరకు చూసుకో, వచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ నేను ఇస్తాను. ఇదండి, ఇది కావాలా? అతను ముక్కు తెలీదు, ముఖము తెలియదు అతనికి. సాటి మనిషి ఆపదలో ఉన్నాడు గనుక, కష్టములో ఉన్నాడు గనుక, శ్రమలో ఉన్నాడు గనుక, బాధపడుతున్నాడు గనుక, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు గనుక అతని మీద తనకు జాలి కలిగి ఆ పని చేయగలిగాడు. మరి ఎంత తెలిసిన మనం ఆ పని చేయగలిగామా? అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇందులో ఎవరు అతని పొరుగువాడు? అప్పుడు చెప్పాడు, ఇదిగో అతనికి పరిచర్య చేసిన వాడే. అయితే నీవు కూడా అలాగా చే, నీవు కూడా అలాగా చే. ఇక్కడ ఏం కనిపించింది చెప్పండి? ఏమ్మా, ఏం కనిపించింది మీకు? ఇంతకుముందు ఇద్దరు ఇల్లు, వాళ్ళు భక్తి ఉంది, దేవుని గురించిన జ్ఞానం ఉంది, కానీ వాళ్ళు ఏమీ లేదు, క్రియలు లేవు. క్రియలు లేవండి. క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఏం కావాలి ఇప్పుడు? భక్తి విశ్వాసములతో పాటు దేవుని గూర్చిన జ్ఞానముతో పాటు క్రియ అనేది తప్పనిసరిగా ఉండాలా. ప్రేమ కలిగి ఉండండి, అదేనా చెప్పింది? ఎప్పుడు సహాయం చేయగలము? తోటి వాని పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము సహాయము చేయగలుగుతాం. నువ్వు కూడా అలా చేయన్నాడు. నువ్వు కూడా ప్రేమించు నీ తోటి వారిని. చాలామంది ప్రేమిస్తామండి, ప్రేమించరా? ఆ ప్రేమ కడుపు నింపుతుందా? చాలామంది నోటు మాటలతో చెప్పేస్తారు, అదేమైనా కడుపు నింపుతుందా? వారి అవసరతలు తీరుతుందా? కాదండి. అందుకని చాలా స్పష్టంగా యోహాను భక్తుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో అన్నాడు, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతో మీరు ప్రేమించాలి. అది మీ ప్రేమ ఎలా వ్యక్తపరచాలంటే క్రియల రూపంలో, నా మాటల రూపంలో కాదండి. మాటలో కడుపు నింపు. యాకోబు అంటాడు కదా, ఒకడు ఈ లోక జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుడు లేమి కలుగుట చూచి చలి కాచుకునుడి, ఆకలి తీర్చుకునుడి అని అంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమ్మా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను విశ్వాసము గలదని చెప్పిన ఎడల ఏమీ ప్రయోజనము?
అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందండి చెప్పినలా ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలనేదైతే అది ఒంటిగా ఉండి మృతమై దగును. అది లేకపోతున్నావు. ఎందుకు పొందుకోలేకపోతుందంటే ప్రేమించే మనసు నీకు లేదు. ఆ ధనవంతుడు నిత్య జీవం పొందాలని ఆశ అయితే ఉంది కానీ పొందుకోలేకపోయాడు. కారణం ఏమిటి? దేవుని గురించిన జ్ఞానం ఉంది లేదా? చిన్నతనం నుంచి నేను వీటిని పాటిస్తున్నానని చెప్తున్నాడు. ఇక్కడ భక్తి ఉంది, వాక్యం తెలుసు, కానీ అతనిలో ఏం లేదనంటే ప్రేమ లేదు. అయితే నీకు ఒకటి కొదువు ఉన్నది, నీ ఆస్తిని అమ్మి బేదలకు పంచి నన్ను వెంబడించనగానే ఏం చేశాడు? వ్యసనపడి తిరిగి వెళ్ళాను అనే మాట రాస్తున్నాడు అక్కడ. కనుక దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నిత్య జీవానికి వారసుడుగా చేయబడాలి అని అంటే నీవు సహోదరుని ప్రేమించగలిగి ఉండాలా, నీ శత్రువుని క్షమించగలిగి ఉండాలా, వారి కొరకు ప్రార్థన చేయగలిగి ఉండాలా. అతన్ని కీడు చేసినా, అపకారం తలపెట్టినా, నష్టం కలిగించినా, బాధ పెట్టినా, అవమానించినా నువ్వు ప్రేమించాలా. చేయగలవా? ఏమ్మా చేయగలరా? లే, జాగ్రత్త సుమా. ఆశపడ్డది తీర్చుకోగలిగిన వారముగా ఉండాల. నీ ఆశ ఏంటి? నీ కోరిక ఏంటి? నిత్య జీవం పడండి. నిత్య జీవం పొందుకోవాలనంటే ఏం చేయాలన్నాడండి? సహోదరుని ప్రేమించువాడే నిత్య జీవము గలవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తాను సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని వారితో చెప్పారు. కనుక దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, నిత్య జీవం పొందుకోవాలనంటే ఏం కావాలా మనకి? దేవుని గురించిన వాక్యము, భక్తి, విశ్వాసాలు, క్రియలు. ఒక దినాన్న యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి శుభవార్త ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో 31వ వచనం కాడి నుంచి ఒక ఉపమానం చెప్పాడు ఆయన గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు వేరుపరుస్తాడు. గొర్రెలను కుడి చేతి వైపునను మేకలను ఎడం చేతి వైపున కూర్చోబెట్టి కుడి చేతి వైపున గొర్రెలతో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునుడి. నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం పెట్టారు. నేను దాహము కొన్నాను, నాకు దాహం ఇచ్చారు. నేను వస్త్రహీనైనాను, రోగినై ఉన్నాను, చెరసాలలో ఉన్నాను, నన్ను చూడవచ్చారు. అప్పుడు ఈయన ఏమంటున్నారు? అయ్యా, ఎన్నడూను నీవు ఆ రీతిగా ఉండటమేమో చూడలేదు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మిక్కిలి అల్పులైన విశ్వాసులలో ఒకరికి చేశారు కనుక నాకును చేశారు. అందుకని మదర్ తెరీసా ఒక మాట మాట్లాడింది, ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా. ఎడం చేతి వైపున్న మేకలతో అంటున్నాడు, శపింపబడిన వారలారా, అపవాదికిని వారి దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నికి పోవుడి. నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం పెట్టలేదు. నేను దాహము కొన్నాను, నాకు దాహము తీర్చలేదు. నేను వస్త్రహీనై ఉన్నాను, రోగినై ఉన్నాను, చెరసాలలో ఉన్నాను, పరదేశినై ఉన్నాను, నన్ను చూడా. అప్పుడు వీళ్ళేమన్నారు?
ఆ రీతిగా ఉండటం మేము ఎన్నడూ కూడా చూడలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మిక్కిలి అల్పులైన విశ్వాసులకు ఒకరికి కూడా మీరు చేయలేదు గనక నాకును. జాగ్రత్త సుమా, ఎంత భక్తిగా ఉన్నా ప్రయోజనం లేదు, ఎంత దైవిక జ్ఞానము కలిగి ఉన్నా ప్రయోజనం లేదు. కానీ వీటితో పాటు నీ పొరుగు వారిని ప్రేమించగలిగిన మనసు ఉంటేనే నువ్వు నిత్య జీవానికి వారసుడు. ప్రేమ లేనివాడు నావాడు కాడు. ప్రేమ కలిగి ఉన్నవాడు నిత్య జీవానికి వారసుడిగా చేయబడుదడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.